హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా వీడియో అప్లోడ్ చేసి. కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వలన వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోతున్నానండి. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈరోజు అయితే చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఇందులో ఫస్ట్ టిప్ అయితే చూసేద్దామండి. మనలో చాలా మంది ఇళ్లలో ఇలాంటి తాబేలు బొమ్మలు ఉంటూ ఉంటాయి కదా, నీళ్లు పోసి వీటిని పూజించుకుంటూ ఉంటారు. చాలా షాప్స్లో కూడా చూస్తూనే ఉంటాము. అయితే చాలా రోజుల నుంచి అలా నీళ్లు పోస్తూ దాన్ని అలా వదిలేయడం వలన నీటి మరకలు ఈ విధంగా పట్టుకొని ఉంటాయండి. తెల్లటి మరకలు అయితే ఉంటాయి. దీన్ని ఎంత రుద్దినా సరే క్లీన్ అవ్వవు అనమాట. కానీ ఈ చిన్న టిప్ కానీ యూస్ చేశారంటే అసలు మనం చేత్తో రుద్దే పని లేకుండానే మళ్ళీ కొత్త వాటిలాగా తలతల మెరిసిపోతూ కనిపిస్తుంది. దీనికోసం తాబేలు పూర్తిగా మునిగే అంతగా నీళ్ళని అయితే పోసుకోవాలండి. వాటిని బాగా మరిగించుకోవాలి. అవి మరుగుతున్నప్పుడు అందులోనికి ఒక హాఫ్ స్పూన్ వరకు నిమ్ముప్పు, అలానే ఒక స్పూన్ వరకు సాల్ట్, ఒక స్పూన్ వరకు వంట సోడాను కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కరిగించుకోవాలి. ఇవి కరిగిన తర్వాత వేడి వేడి నీళ్ళని అలా బౌల్లో కానీ వేసేసుకొని మొత్తం తాబేలంతా మునిగేలాగా వేసుకొని ఒక 3 to 4 అవర్స్ పాటు అలా వదిలేసామంటే మనం చేతితో తోమే పని లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. మీకు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తాను, అంటే ఏ విధంగా వదులుతుంది అని మీకు కూడా తెలియడం కోసమని. చూసారు కదా, చాలా వరకు ఇలా వదిలేసింది. పైన ఉండే ఆ మరకలు అయితే మాత్రం బాగా నానిపోయాయండి. నానిపోయి మనం చేతితో జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తుంటేనే ఊడొచ్చేస్తుంది అనమాట. నేను ఇదే బౌల్లో ఈ తాబేలు బొమ్మను పెట్టుకుంటానండి, కాబట్టి దానికి కూడా నీటి మరకలు అనేవి బాగా పట్టేశాయి. చూసారు కదా, ఇక్కడ ఇలా అంటుంటేనే ఆ వైట్ కలర్ ఆ లోపల ఉండే చెత్త అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది. మళ్ళీ ఆ నీళ్ళల్లో ఒక 1.5 అవర్ పాటు అలానే వదిలేసి 1.5 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. చూసారు కదా, చాలా వరకు ఆ ఉప్పు మరకలన్నీ కూడా పోయాయి అనమాట. నాకు ఈ బౌల్లో ఈ తాబేలు పూర్తిగా మునగట్లేదండి, అందుకోసం మళ్ళీ వెనకాల సైడ్ కూడా ఈ విధంగా తిప్పేసి మరొక 1 అవర్ పాటు అలా వదిలేసాను. వదిలేసిన తర్వాత చూపిస్తానండి. మీరు ఇక్కడ చూసారు కదా, అసలు మళ్ళీ కొత్త దానిలో ఏ విధంగా మెరుస్తూ కనిపిస్తుందో. నేను ఇది క్లీన్ చేస్తున్నప్పుడు ఆ బౌల్ అనేది పగిలిపోయిందండి, చింకులో పడిపోయిందనమాట. సో అలాంటప్పుడు క్లీన్ చేసినప్పుడు చూపించడానికి అయితే కుదరలేదు. లైట్గా ఒక స్క్రబ్బర్తోని స్క్రబ్ చేసేసుకుంటే ఈ విధంగా మళ్ళీ తెల్లగా మిలమిల మెరుస్తూ కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ అండి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటో చూద్దాము. సెకండ్ టిప్ వచ్చేసి మనం ఇలా స్టవ్ ఒక్కొక్కసారి ఒకవైపు బాగానే మంట వస్తుంది, మరొక వైపు ఏమో ఇలా చిన్నగా మంట వస్తూ ఉంటుందన్నమాట. ఇలా చిన్నగా మంట వచ్చినప్పుడు మనం కంగారు పడిపోయి గ్యాస్ ఆఫీస్కి ఫోన్ చేసి అక్కడ నుంచి రిపేర్ చేసే వాళ్ళని పిలిపించి దీన్ని రిపేర్ చేస్తూ ఉంటాము. దీనికోసం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుందండి. అసలు ఎలాంటి ఖర్చు లేకుండా చాలా ఈజీగా అయితే మాత్రం దీన్ని రిపేర్ చేసుకోవచ్చు మన చేత్తో మనమే ఇంట్లోనే. ముందైతే దీనికోసం కింద రెగ్యులేటర్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెగ్యులేటర్ ఆఫ్ చేసుకొని స్టవ్ మీద ఎలాంటి బర్నల్స్ కానీ అలానే స్టవ్ మీద ఉండే పైన ఆ రేకులు లాంటివి ఏమి లేకుండా శుభ్రంగా అన్నీ తీసేసి స్టవ్ని వెనకాల సైడ్ ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మనకి ఎటువైపు అయితే మంట చిన్నగా వస్తుందో అటువైపు ఇక్కడ చూసారు కదండి, గ్యాస్ మనకి ఫామ్ అయ్యేలాగా ఒక పైప్ అయితే ఇచ్చారు. ఆ పెద్ద పైపు పైన మరొక చిన్న పైప్ అయితే ఉంది కదండి, ఆ చిన్న పైపు లోపల ఈ విధంగా ఒక రంధ్రం లాంటిది అయితే ఉంటుందన్నమాట. ఆ రంధ్రంలోని ఏదైనా జిడ్డు కానీ స్ట్రక్ అయిపోయిందంటే గ్యాస్ అనేది లోపల వరకు ఎక్కువగా ఫామ్ అవ్వదు, కాబట్టి మంట చిన్నగా వస్తూ ఉంటుందన్నమాట. దీనికి కంగారు పడి మనం రిపేర్ బాయ్ని పిలిపించుకునే దానికన్నా ఇంట్లో ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం అయితే సేఫ్టీ పిన్ ఒకటి తీసుకున్నాను. ప్రతి ఇంట్లో సేఫ్టీ పిన్లు అయితే ఉంటాయి కదా, ఆ పిన్ని ఈ విధంగా స్ట్రైట్గా వంచుకొని ఆ హోల్లోనికి పెట్టి ఒక 2-3 సార్లు ఈ విధంగా లోపలికి పైకి అన్నామంటే లోపల ఏదైనా జిడ్డు ఉంటే ఆ జిడ్డంతా కూడా పోతుందండి. దానివల్ల మళ్ళీ గ్యాస్ అనేది ఎక్కువగా ఫామ్ అయ్యి మంట అనేది మంచిగా వస్తుందన్నమాట. నేనైతే మంట చిన్నగా వచ్చినప్పుడు ఇదే విధంగా ఇంట్లోనే రిపేర్ చేసుకుంటానండి. దీనికి పిన్నీస్ అనే కాదు, సన్నగా ఉండే ఏదైనా తీగ పెట్టేసినా సరే ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. మనం రిపేర్ వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఇదంతా తీసేసి ఆ తర్వాత ఆ హోల్లోని చిన్న తీగ లాంటిది పెట్టేసి జిడ్డు మొత్తం తీసేస్తారనమాట. అది మనకేదో గంటలు గంటలు పనిలాగా అనిపిస్తూ ఉంటుంది, కానీ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఆ మొత్తం బర్నర్ అంతా తీయకుండానే. శుభ్రంగా ఇలా క్లీన్ చేసేసుకొని మళ్ళీ టర్న్ చేసుకొని చూపిస్తున్నాను. చూసారు కదా, మంట అనేది ఎంత చక్కగాను మళ్ళీ పెద్దగా మంట వస్తుంది కదా. మీరు ఇక్కడ ఫస్ట్ చూసిన దానికి ఇప్పటికీ చాలా తేడా అయితే కనిపిస్తూ ఉంటుందండి. ఫస్ట్ అయితే చిన్న మంట ఎలా వచ్చిందో చూసారు కదా. ఇలా ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఇంట్లో రిపేర్ చేయడం వలన ఎలాంటి ప్రాబ్లం కూడా రాదనమాట, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటో చూసేద్దాం. మనం ఇలా చిన్న చిన్న గిన్నెల్లోను కానీ గ్లాసుల్లోను కానీ కొంచెం కొంచెంగా ఉండే టీని ఇలా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి మరగపెట్టుకోలేం కదండి. అవి కొంచెం
కొంచెం వేడి చేసుకుంటే చాలు అనుకుంటాము, కానీ ఇలా డైరెక్ట్గా స్టవ్ మీద అయితే పెట్టుకోలేము. దానికోసం అయితే ఇలా మనం ఫుల్కాలు కాల్చుకునేది స్టాండ్ అయితే ఉంటుంది కదండి, ఆ స్టాండ్ని స్టవ్ మీద ఇలా డైరెక్ట్గా పెట్టేసి దాని మీద ఇలా గ్లాస్ కానీ చిన్న చిన్న కప్పుల్లో కానీ టీ కానీ కాఫీ కానీ ఇలా చక్కగా మరగపెట్టుకోవచ్చు అనమాట. అంతేకాకుండా గిన్నె చుట్టుపక్కల మాడిపోకుండా కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. ప్రతిరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇంట్లో వంట చేసిన తర్వాత చాలా మంది ఇళ్లలో స్టవ్ పరిస్థితి ఇలానే ఉంటుంది. దీన్ని రెగ్యులర్గా ఎక్కువగా నీళ్ళు వేసేసుకొని సబ్బుతో రుద్దేసి క్లీన్ చేసుకోవడం అయితే కుదరదు కదండి, స్టీల్వి కాబట్టి త్వరగా పింపురు పట్టి పాడైపోయే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అలా కాకుండా ఇవి ఒక లిక్విడ్ కానీ తయారు చేసుకున్నామంటే సోప్తో క్లీన్ చేసుకున్నట్లుగానే చాలా నీట్గా ఉంటుందండి స్టవ్ అనేది. ముందుగా అయితే కొంచెం నీళ్ళల్లోనికి ఒక 2 స్పూన్ల వరకు డిష్ వాష్ లిక్విడ్ని, 1 స్పూన్ వరకు వంట సోడాని వేసుకొని దీని అంతటిని బాగా మిక్స్ చేసి ఇలాంటి ఒక బాటిల్లో అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను. స్ప్రే బాటిల్లో కూడా వేసుకోవచ్చు అండి. ఈ బాటిల్ కప్పుకి చిన్న చిన్నగా రంధ్రాలను చేసుకొని దీన్నే స్ప్రే చేసుకుంటున్నాను అనమాట. ఇలా స్ప్రే చేసుకొని క్లాత్తో నీట్గా క్లీన్ చేసేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందండి. ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఇలా క్లీన్ చేసుకున్నామంటే మార్నింగ్కి స్టవ్ అనేది చాలా క్లీన్గా ఉంటుందన్నమాట. నేనైతే రెగ్యులర్గా ఇదే విధంగా క్లీన్ చేస్తూ ఉంటానండి. వారంలో ఒకసారి మాత్రమే సోప్ పెట్టి క్లీన్ చేస్తాను. ఇలా అయితే స్టవ్ ఎక్కువ రోజులు మన్నిగ్గా ఉంటుందన్నమాట. ఇలా చక్కగా క్లీన్ చేసి ముగ్గులైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి. ఇంట్లో ఎక్కువగా సాక్స్లు ఉండేటప్పుడు ఒక్కొక్క సాక్స్ ఒక్కొక్క దగ్గర ఉంటూ ఉంటుంది, మనకి అవసరమైనప్పుడు వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఈ టిప్ కానీ యూస్ చేసామంటే 2 సాక్స్లు ఒకే దగ్గర ఉంటుంది, ఎక్కువగా ప్లేస్ కూడా ఆక్యుపై చేయదన్నమాట. మీరు ఇక్కడ చూసారు కదా, ఈ 2 సాక్స్ని ఒక దగ్గరికి పెట్టేసి అవి ఎంతవరకు మడతలు వస్తే అంతవరకు పెట్టుకోవాలండి. ఆ లాస్ట్ చివరి ఏదైతే ఉంటుందో ఒక్కదాన్ని మాత్రమే ఈ విధంగా మడత పెట్టేసి రెండో దాన్ని టర్న్ చేసుకోవాలి. ఈ సాక్స్ మొత్తానికి ఆ లోపలికి పెట్టేసేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసామంటే సాక్స్లు 2 ఒకే దగ్గర ఉంటాయి, అవసరమైనప్పుడు వెంటనే తీసేసుకోవచ్చు అనమాట. మా ఇంట్లో అయితే పిల్లలిద్దరివి ఒకేలాంటి సాక్స్లు అండి, కాకపోతే నెంబర్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి. నేను ఆ నెంబర్లు చూసుకొని ఈ సాక్స్లు వెతుకునేసరికి చాలా టైం పట్టేస్తూ ఉంటుందన్నమాట. ఈ టిప్ యూస్ చేసినప్పటి నుంచి కూడా నెంబర్ కూడా టర్న్ అయి ఉంటుంది కాబట్టి ఈజీగా కనిపించేస్తుంది, తీసేసి వెంటనే ఇచ్చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి. రెగ్యులర్గా ఇండ్లు మాప్ పెట్టుకునేటప్పుడు కల్లుప్పు అలానే పసుపును కూడా వేసుకుంటే చాలా మంచిది అంటూ ఉంటారు. కాకపోతే ఎక్కువ శాతం మర్చిపోతూ ఉంటామండి ఇల్లు మాప్ పెట్టేటప్పుడు. అలా కాకుండా ఉప్పుని అలానే పసుపు దాంతో పాటుగా కొంచెం షాంపూని కూడా ఈ విధంగా కలిపేసి ఒక బౌల్లో వేసి మనం ఎక్కడైతే ఇల్లు ఉడ్చుకోవడానికి బకెట్ నింపుకుంటామో అక్కడ పెట్టేసుకున్నామంటే రెగ్యులర్గా గుర్తుంటుందన్నమాట. చక్కగా ఈ విధంగా ఒక 2 స్పూన్ల వరకే కల్లుప్పుని వేసేసుకొని కొంచెం స్మెల్ కోసం నేను ఇక్కడ ఈ లిక్విడ్ని కూడా వేసుకున్నాను. ఇదంతా కలిపేసి మాప్ పెట్టుకుంటే ఇల్లది కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇలా కల్లుప్పు ఎక్కువగా వేసి పెట్టడం వలన ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీస్ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి. రెగ్యులర్గా మనము స్టవ్ కింద ఇలా క్లీన్ చేసుకోవడం వలన మీరు ఇక్కడ చూసారు కదా, బ్లాక్ కలర్లో ఒక స్టాండ్ లాంటివి ఉంది. ఆ స్టాండ్ అనేది వాటర్ ఎక్కువగా పట్టేసి కొన్ని రోజులకి ఒకలాంటి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. అలా స్మెల్ రాకుండా ఇలా వాటర్ బాటిల్ కప్స్ కానీ వాటి కింద పెట్టుకున్నామంటే చక్కగా ఉంటుందన్నమాట. మనం వాటర్ వేసుకున్న ఏ ప్రాబ్లము ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి. మనం ఈ విధంగా స్వీట్ పొటాటోస్ని కానీ ఉడకపెట్టుకునేటప్పుడు ఎక్కువగా నీళ్ళు వేసేసి ఉడకపెట్టడం వలన వాటిల్లో ఉండే స్వీట్నెస్ అంతా పోతుందనమాట, కొంచెం చప్పగా ఉంటాయి. అలా కాకుండా ఒక కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లోని ఒక బౌల్లో ఇంకొన్ని వాటర్ వేసేసి దానిపైన ఇలా నేను ఒక ప్లేట్ని అయితే పెట్టుకున్నాను. ఆ ప్లేట్లో ఈ స్వీట్ పొటాటోస్ని నీట్గా క్లీన్ చేసి వాటిని కట్ చేసి పెట్టేశాను అనమాట. ఒక 2 విజిల్ కల్లా చక్కగా ఉడికిపోయాయండి. వాటర్లో అయితే మాత్రం ఉడకపెట్టలేదు కాబట్టి మంచి స్వీట్గా ఉంటాయి. చూసారు కదా, ఇలా అంటేనే మ్యాష్ అయిపోతున్నాయి, చాలా బాగా బాయిల్ అయిపోతాయండి. స్వీట్నెస్ కూడా అసలు ఏమీ తగ్గదు. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇవ్వండి ఈరోజు మన వీడియోలో టిప్స్. ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో అలానే ఏది యూజ్ఫుల్గా ఉందో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.